5.2లో 6th problem. Check whether minus 150 is a terms of AP 11, 8, 5, 2. అయితే మనం 150 అనేది ఏపీకి సెట్ అవుతుందా కాదా చూడాలా. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలా? ఏపీ 11, 8, 5, 2 అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా? ఏ ఈజ్వల్ 11, డి ఈజ్వల్ 8 మైనస్ 11 అంతే కదా, A2 మైనస్ A1 కదా. అంటే అప్పుడు ఎంత? మైనస్. ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ ఇది ఏఎన్ వాల్యూ ఇచ్చినట్టు. లెట్ minus 150 is term of AP అని రాసుకుంటే అప్పుడు ఏఎన్ వాల్యూ ఏంటిది? ఏఎన్ అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అయితే ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. ఏఎన్ అంటే ఎంత? మైనస్ 150 అని అర్థం. మైనస్ 150 ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఎంత? 11 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత? మైనస్ 3. ఇప్పుడు మైనస్ 150 ఈజ్ ఈక్వల్ 11 ప్లస్ మైనస్ 3n అంతే కదా. మైనస్ 3n ప్లస్ 3 మైనస్ ఇంటూ 3 మైనస్ 3 ప్లస్ 3. ఇప్పుడు మైనస్ 150 ఈజ్ ఈక్వల్ ఇదేంటిది? మైనస్ 3n కదా. మైనస్ 3n ఇది 11 ప్లస్ 3 ఎంత? 14. ఇది ఈక్వల్ పంపించి ఇది ఈక్వల్ పంపిస్తాం. 3n ఈజ్ ఈక్వల్ 150 ప్లస్ 14 అంటే ఎంత? 164. ఇదంతా 3n. n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 164 బై 3. బట్ n ఈజ్ నాట్ ఇంటీజర్. ఎందుకంటే ఫ్రాక్షన్ నెంబర్స్ అనేది టర్మ్ అనేది నెంబర్లో ఉండాలి కాబట్టి నాట్ పాసిబుల్ అన్నారు కదా. ఏమని రాయాలా? మైనస్ 150 నాట్ టర్మ్స్ ఆఫ్ ఏపీ అని రాయాల. 31 టర్మ్ ఏపీ హూస్ లెంత్ హూస్ 11th టర్మ్ 38, 16th టర్మ్ 73. అయితే మనం ఏం కనుక్కోవాలా? 31 టర్మ్. ఇక్కడ ఏ ప్లస్లు ఏం లేవు మనకు. అంటే మనకి ఏమి ఇచ్చిండు? 11th టర్మ్ అంటే ఏ11 ఎంత ఇచ్చిండు? 38 ఇచ్చిండు. అదేవిధంగా ఏ16 ఎంత ఇచ్చిండు? 73 ఇచ్చిండు. ఇదేంటి? 11th టర్మ్ 31 టర్మ్గా ఏ31 ఇజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఈ 3 ఇచ్చిండు. అయితే మనకేం తెలుసు? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి తెలుసు మనకు. సో ఏ ఫస్ట్ రాసుకుంటున్నా. ఏ11 ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ మనకు తెలియదు కదా. ఏ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 11 ఉన్నట్టు. 11 మైనస్ 1 ఇంటూ డి. ఏ11 ఎంత ఇచ్చిండు? 38 ఇచ్చిండు. ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 10d. దీని ఈక్వేషన్ 1 అనుకో. రెండోది ఏమి ఇచ్చిండు? ఏ16 అంటే ఏంది? ఏ16 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ డి. అప్పుడు ఏమవుతుంది? 73 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇది రెండో క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏమనుకో, దీని నుంచి మనం చూడు ఫస్ట్ 1 and 2, సెకండ్ ఇది ఫస్ట్ రాసుకుందాం. అంటే 73 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 15d. ఇంకేంటి? 38 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 10d అంతే కదా. దీనికి నేనేం చెప్తున్నా నిన్న? మైనస్ గుర్తులు మార్చుకోవాలా. మైనస్ 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 చేస్తే ఇదంతా క్యాన్సిల్. 73లోంచి 38 పోతే ఎంత చెప్పండి? 15 నుంచి 10 పోతే 5. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 35/5 అంటే ఎంత వచ్చింది? 7 వచ్చింది.
ఇప్పుడు ఈ వచ్చిన 7 దేంట్లో ఒక దాంట్లో పెడతాం. అప్పుడు ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది? 38 కదా, 38 a ప్లస్ 10d కదా. ఇప్పుడు 38 a ప్లస్ 10d. 10d అంటే 10 into 7 అంతే కదా. 38 a ప్లస్ 70. అప్పుడు a 70 ఒకరు పోతే -70. 70లో నుంచి 30 పోతే -70లో నుంచి 38 తీసేయాల. 32 -32 ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. మనం ఏం కనుక్కోవాలా? 31 టర్మ్ అంటే A31 ఏమవుతుంది? A ప్లస్ 31 ప్లస్ 1 D. అప్పుడు ఏ వాల్యూ ఎంత మనకు వచ్చింది? -32 ప్లస్ 30 ఫార్ములా మైనస్ కదా 30. D అంటే ఎంత? 7. D అంటే 7. ఇప్పుడు ఎంత? -32 ప్లస్ 7 70. 7 కదా 210. 210లో నుంచి 32 పోతే అప్పుడు లాస్ట్ టర్మ్ 106. మనం కనుక్కోవాల్సింది 29 టర్మ్. అయితే లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 50 టర్మ్స్ అని అంటారు. అంటే ఏపీ అంటే 15th టర్మ్ 150 అని అర్థం. గివెన్ మనకేమి ఇచ్చిండు? ఏ ఇచ్చిండు. A3 ఎంత ఇచ్చిండు? దీన్ని ఏమని రాసుకోవచ్చు? 12 a ప్లస్ 3 మైనస్ 1 into d అంతే కదా. అప్పుడు 12 a ప్లస్ 2d. ఇది ఈక్వేషన్ 1 అనుకో. సెకండ్ ఏమి ఇచ్చింది మనకు? లాస్ట్ టర్మ్ అంటే A50 అంత ఇచ్చాడు 106. అవునప్పుడు ఏం రాసుకోవచ్చు? 106 a ప్లస్ 15 మైనస్ 1 into d. అప్పుడంతా a ప్లస్ 49d ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిను ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. ఎలా రాసుకోవాలంటే 6 a ప్లస్ 49d 12 a ప్లస్ 2d. ఏం చేసుకోవాలా? మైనస్ క్యాన్సిల్. అప్పుడంతా 47d ఇది అవుతుంది 94. అప్పుడు d 94/47. 1 + 2 అప్పుడు d వాల్యూ ఎంత? 2. d వాల్యూ 2 వచ్చినప్పుడు మనం ఏ వాల్యూ రావాలి కదా? ఏ ఈక్వేషన్లో పెడదాం? ఫస్ట్ ఈక్వేషన్లో పెడదాం. అప్పుడు 1లో పెడితే a ప్లస్ 12 a ప్లస్ 2d. అప్పుడు 12 a ప్లస్ 2 into 2 అప్పుడు ఎంత? 4 అవుతుంది. 4 ఈక్వల్ వస్తే a 12 minus 4 అంటే ఎంత? 8. a 8 వచ్చింది. మనకు అనుకోమన్నది ఏంటి? 20th టర్మ్ అంటే A29 కనుక్కోమన్నాడు. అంటే క్వశ్చన్ మార్క్. A29 a ప్లస్ 29 minus 1 into d. అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? 8 ప్లస్ 28 ఇంటూ d వాల్యూ ఎంత? d వాల్యూ 2. ఇప్పుడైతే a ప్లస్ 8 ప్లస్ 28 into 2 8 16 56 అంతా 56. అప్పుడు 56 ప్లస్ 8 ఎంత? 64. A29 9th టర్మ్ ఆఫ్ AP 4, అయితే విచ్ అంటే n వాల్యూ కనుక్కోవాలి మనం. ఏ టర్మ్ AP అనేది 0 అవుతుంది అనుకున్నాం.
4. అదే విధంగా అప్పుడు 18 ఏం రాసుకోవచ్చు, ఎలా రాసుకోవచ్చు? ఏ 4 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సేమ్ ఇదే కదా, -8 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 9 minus 1 into a plus 8d. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేయాలా? ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలా. చూడండి, ఫస్ట్ -8 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 2d మైనస్ ఇది -12 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 6d అంతేనా? అప్పుడు d ఈజ్ ఈక్వల్ టైం అవుతుంది -2. 6 1 0 6 2 0. ఈ ఈక్వేషన్ పెడుతున్నా, ఇన్ 1లో పెడుతున్నా. అప్పుడు ఏమవుతుంది? 4 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 2d అయితే 4 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 2d అంటే ఎంత? -2 అంతేనా? d ఈజ్ ఈక్వల్ -2. అప్పుడు ఏమవుతుంది? -4 అవుతుంది. ఈ ఒకరు పోతే ఏ ఈజ్ ఈక్వల్ 8. -4 అవుతుందా? ఒకరు పోతే +4. 4 + 4 8. ఏ వచ్చింది? డి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంది? ఎన్ కనుక్కోవాలి. ఎన్ కనుక్కోవాలంటే వాడు కండిషన్ ఇచ్చిండు, ఏపీ ఈజ్ ఈక్వల్ 0 అని. ఏమి ఇచ్చిండు? ఏపీ ఈజ్ 0 అన్నాడు. అంటే ఏమర్థము? ఏఎన్ అన్ని 0 అని అర్థం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 0 అని అర్థం. ఇప్పుడు ఏఎన్ ఫార్ములా ఏంది? ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఏఎన్ అంటే 0 ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత? -2. ఇప్పుడు ఏమవుతుంది? 8 ప్లస్ ఇటు -2 ఇంటూ n -2n +2. ఈ -2n వస్తే +2n. 2n ఈజ్ ఈక్వల్ 8 + 8 10. n ఈజ్ ఈక్వల్ 10/2. అది అంటే టెన్త్ ప్రాబ్లం. 7th టర్మ్ ఏపీ ఎక్సీడ్స్ ఆఫ్ 10th టర్మ్ బై 7 కామన్ డిఫరెన్స్. మనం కనుక్కోవాల్సింది కామన్ డిఫరెన్స్, డి వాల్యూ కనుక్కోవాలి. అయితే ఎక్సీడ్ అంటే మైనస్ అని అర్థం. చూడండి, మనం ఏం చెప్పాము? 17th టర్మ్ అంటే ఏ17 అంటే ఏం మనం రాసుకుంటాం? -1 ఇంటూ డీనేగా రాసుకునేది. అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ 16d. ఏ17 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 16d. ఈక్వేషన్ 1 అనుకుంటాం. తర్వాత ఏం రాసుకున్నాం? 10th కదా, ఏ10 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 10 - 1 ఇంటూ డి. దీని ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ 9d. ఈక్వేషన్ 2. అయితే మనకేం చెప్పినాడు? ఎస్సీడ్ అని చెప్పాడు. అంటే ఇది మైనస్ ఇది అంటే ఏంది? ఏ17 మైనస్ ఏ10 ఈజ్ ఈక్వల్ ఎంత? +16d రాసుకొచ్చా? ఏ ప్లస్ 16d రాసుకున్నా. సింబల్ ఏముంది? మైనస్. ఇక్కడ ఏముంది? ఏ10 అంటే ఏ ప్లస్ 9d కదా, బ్రాకెట్ పెట్టి ఏ ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ 7. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి మల్టిప్లికేషన్ చేయి. ఏ ప్లస్ 16d మైనస్ ఏ మైనస్ 9d ఈజ్ ఈక్వల్ 7. అర్థమైందా? ఏకు ఏ క్యాన్సిల్ అయ్యా, ఏకు ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంది? 9d, ఇక్కడ 16d, ఎంత ఉన్నట్టు? 7d ఈజ్ ఈక్వల్ 7. d ఈజ్ ఈక్వల్ 7/7 అంటే 1. d ఈజ్ ఈక్వల్ 1. కామన్ డిఫరెన్స్ అంతా 1. కంప్లీట్.